చెబుతామే, ఏం కావాలా? కొట్టాలన్నా. తినే టైంలో వచ్చి నోరు తెరిచి కొట్టాలా అన్నావు. ఎవరిని కొట్టాలా? నిన్నే కొట్టాలన్నా. తమ్మి మజాక్ చేస్తుండు. లేదు, నిన్నే కొట్టాలి. నన్ను కొట్టుడేంద్రా? ఆడు మా లేడీస్ తో ఎక్స్ట్రా చేసాడు. గాడి మీ లేడీస్ తో ఎక్స్ట్రా చేస్తుంటే గాడిని కొట్టాలి కానీ నన్ను కొట్టుడేంద్రా సంబంధం లేకుండా? చేతనైతే గాడిని కొట్టు. ఆడిని కొడితే బేగంపేట భాష వస్తాడంటనా? నీకు దమ్ముంటే ఇళ్ళ బేగంపేట భాష గాని కొట్టుపోయి. ఆ భాష గాని కొడితే షేక్పేట షరీఫ్ వస్తాడంటనా? అరే నువ్వు మగాని అయితే షేక్పేట షరీఫ్ను కొట్టవా? ఆడిని కొడితే మలక్పేట మల్లేష్ వస్తాడంటనా? నువ్వు హీరో అయితే వీళ్ళ మలక్పేట మల్లేష్ గాని కొట్టు. ఆడిని కొడదానో వచ్చానన్నా. అందరూ నన్ను తేడాగాడంటారు. నువ్వేందురా తేడా రాజ్యానికి యువరాజులో తయారయ్యావు? కొట్టాలన్నా. పిల్లడు కథ మాట్లాడుతుంటే కామెడీ చేస్తావేంట్రా పైల్వాన్స్? వీళ్ళు నా పోతులు, దమ్ముంటే ఏళ్లను కొట్టు. అమ్మో, నేను కొట్టనన్నా. ఏ భయమా? వాళ్ళు కొట్టాక కూడా నిన్నే కొట్టాలి. నేను నిన్నే కొడతాను మళ్ళు. రేయ్, నేను తినేలోపు మీరందరూ కలిసి తినేయండి. సింహం సైలెంట్ గా ఉన్నంత వరకే. వన్స్ అది వైలెన్స్ లోకి దిగాక ఏంటి సగం చెప్పి ఆలోచిస్తున్నావు? పూర్తి చేయి. అసలు నీ ముఖానికి సగం వార్నింగే ఎందుకు వేస్ట్ చేశానా అని ఆలోచిస్తున్నాను. హలో, వెళ్ళరానా? అరుస్తున్నావేంట్రా? మళ్ళీ రాకు. తమ్ముడు, ఆ మిథున్ చక్రవర్తి జంపా? ఓకే, నడు. హలో హలో, మిమ్మల్ని వాళ్ళెవరో ఏడిపిస్తే వీళ్ళని ఎందుకు కొట్టారు? మనకి ఇంట్రెస్ట్ ఉన్న అమ్మాయికి ప్రాబ్లం వస్తే ఆ ప్రాబ్లం మళ్ళీ రానియకుండా చేయాలి. ఇంట్రెస్టా? పేరేంటి? ప్రణవి. పాప ప్రణవి, ఐ లవ్ యూ సో మచ్. పేరు అడిగి లవ్ చేస్తున్నా అని చెప్తారా ఎవరైనా? పెళ్లి చూపుల్లో అయితే అప్పుడే పేరు అడిగి వెంటనే పెళ్లి చేసుకుంటారు. మే ఐ లవ్ యూ చెప్పకూడదా? ఎందుకు కన్సిడర్ చేయాలని నువ్వు ఫీల్ అవుతున్నావు కాబట్టి నా గురించి చెప్తున్నా. నా పేరు స్వామి. ఆ మధ్య ఉద్యోగం ఉండేది, ఈ మధ్య దొబ్బింది. నేను పెద్ద పతివ్రతనని చెప్పను గానీ పర్లేదు, కొంచెం మంచోండి. అందరి అబ్బాయిలాగా నేను ఇంతవరకు ఎవ్వరిని లవ్ చేయలేదు. ఫస్ట్ టైం నిన్ను చూసాకే వేణులు మోగాయని మాత్రం చెప్పను. 3 ఏళ్ల క్రితం ఒక అమ్మాయిని గట్టిగా లవ్ చేశాను. ఆ అమ్మాయి నాకంటే గట్టిగా ఉన్నట్టు పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది. బ్యాడ్ లక్. నాకు పెద్దగా బ్యాడ్ హ్యాబిట్స్ ఏ లేవు. ఎప్పుడో రాత్రి అయినప్పుడు 2 పెగ్గలు, ఆ 2 ఒంటరిగా ఫీల్ అవ్వకుండా 2 సిగరెట్లు. నీకేనా అలవాటు ఉందా? చిచి, అమ్మయ్యా బతికించావు. ఇకపోతే 1800 స్క్వేర్ ఫీట్ ఇల్లు, 21 ఇంచెస్ టీవీ, సింగిల్ డోర్ ఫ్రిడ్జ్, 2 వీలర్ బండి. ఇది నీ అత్తారిల్లు. అప్పుడే అత్తారింటి దాకా వెళ్ళిపోయావా? అప్పుడే అత్తారింటి దాకా ఏంటి? రేపు మనకి 2 పిల్లలు పుట్టాక, నేను నడుము మీద 2 మడతలు పట్టాక, నేను పొద్దునే లేపి జాగింగ్ పంపాలా వాకింగ్ పంపాలా అని ఆలోచించేదాకా వెళ్ళిపోయాను. కాబట్టి నువ్వు బాగా ఆలోచించి పెళ్లి ఎప్పుడు చేసుకుందాం డెసిషన్ మా చెల్లికి చెప్పు. సరేనా బంగారం? తొందరగా మీ ఇంటికి వెళ్ళిపోయి వెంటనే మా ఇంటికి వచ్చాయి. ఓ ఎక్కువ చించేకు, చిప్పు దొబ్బుద్ది. గోకుంది చాలు, ఇంటికెళ్ళా. మిమ్మల్ని కలవడం ఇన్ని రోజులకు కుదిరింది. మొన్న చాలా బాగా మాట్లాడారు. మీరు స్టెప్ బై స్టెప్ పైకి వచ్చారు. కానీ నేను మీలా కాదు, షార్ట్ కట్ లో ఎదగాలనుకుంటాను. ప్రతిసారి మెట్టు మెట్టు కట్టుకుంటూ రాలేం కదా. అందుకే
కమింగ్ 5 years లో ఏ కంపెనీ టాప్ లో ఉంటుందో వాటిని ఆక్యుపై చేసుకుంటున్నాను. మీ కంపెనీని ఆక్యుపై చేసుకోవాలి అన్న ఆలోచన నాకెప్పుడు రాలేదు. ఎప్పుడైతే 2 నెలల్లో మీరు చనిపోతున్నారన్నారో, ఒకవేళ నాకేదైనా నచ్చితే అవతలి వాళ్ళకి 4 ఆప్షన్స్ ఉంటాయి. 1, అడిగింది ఇస్తే దానం. 2, అడిగింది ఇచ్చి తీసుకుంటే వ్యాపారం. 3, కొట్టి లాక్కుంటే దౌర్జన్యం. 4, చంపి ఆక్రమించుకుంటే రాజకీయం. అదే అడవినీతి. తెలివైన వాళ్ళు మొదటి 2 ఆప్షన్స్ దగ్గరే సెటిల్ చేసుకుంటారు. సో లెట్స్ కమ్ బ్యాక్ టు ఫస్ట్ ఆప్షన్. నాకు ఈ కంపెనీ కావాలి. ఈ కంపెనీ కొనడానికి నేనిచ్చే ఆఫర్, hey, I don't think this is a bad number. I'm not for sale. అడవిలో సింహానికి ఒకే రూల్ ఉంటుంది. ఇఫ్ లయన్ ఇస్ హంగ్రీ, ఇట్ హంట్స్. సింహానికి ఆకలిస్తే అది వేటాడుతుంది. ఐఎమ్ హంగ్రీ. మిగతా 2 ఆప్షన్స్ ఫేస్ చేయడానికి రెడీగా ఉండండి. మొన్న మీరు ఒక మాట అన్నారు, ఐఎమ్ లివింగ్ సక్సెస్ఫుల్లీ, ఐ వాంట్ టు డై సక్సెస్ఫుల్లీ అని. అవునా? యూ మైట్ బి లివింగ్ సక్సెస్ఫుల్లీ, బట్ యూ ఆర్ నాట్ గోయింగ్ టు డై సక్సెస్ఫుల్లీ. రెండింటికి మధ్యలో నేనున్నాను. కలుద్దాం. ఈ విషయం ఆనంద్కి తెలియకూడదు. ఈ గొడవల్లోకి వాడు రావడం నాకు ఇష్టం లేదు. ఎక్కడికి రా రెడీ అవుతున్నావు? నాన్న బయటికి తీసుకెళ్తా, రెడీ అయి ఉండమన్నాడు. ఓ, నీకు విషయం చెప్పాలి పదా. ఏంటి? రా చెప్తా. ఏంటి? నిన్న నాకు ఒకటి ప్రపోజ్ చేశాడు. అల్లుడు హ్యాండ్సమా యావరేజా? హ్యాండ్సమే. అల్లుడు సాఫ్టా రెబెలా? రెబలే. అల్లుడు లేత ముదురా? ముదురే. అల్లుడు సెటిల్డా స్ట్రగ్లరా? తెలీదు. అయినా అల్లుడు అంటావేంటి? ఈ క్వశ్చన్ నేను ఫస్ట్ క్వశ్చన్ అడిగినప్పుడు అడగాలి, కానీ ఇప్పుడు కాదు. నువ్వు ఫిక్స్ అయ్యావని నాకు అర్థమైంది. తను సెటిల్డ్ అయితే ఈ పెళ్లి సెటిల్డ్. స్ట్రగ్లర్ అయితే మీ నాన్న చచ్చినా ఒప్పుకోడు. అవసరమైతే చంపేస్తాడు కానీ ఒప్పుకోడు. మా నాన్న మరి అంత విలనేం కాదమ్మా. ఆహా, పాతికేళ్ళ కాపురం చేసా నాకేం నువ్వు ఇది చెప్పాలి? మీ నాన్న హీరోయిజం గురించి, విలనిజం గురించి. అమ్మా ప్రణవే, వెళ్ళు, పిలుస్తున్నారు. ఏమ్మా వెళ్దామా? మహాలక్ష్మిలాగా ఉన్నావమ్మా, అంతా నా పోలికే. మహాలక్ష్మిలా ఉందా మీ పోలికతో ఉందా? ఏదో ఒకటి చెప్పండి, అమ్మాయిని కన్ఫ్యూజ్ చేయకండి. రేయ్, డ్రైవర్ లాగా ఉంటావు. ఓనర్లా ఉంటారు సార్ మీరు, అందుకే మీరంటే నాకు ఇష్టం. వెళ్దామా? నాన్న ఎక్కడికి వెళ్తున్నా నాన్న? సర్ప్రైజ్. పద 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 వెళ్దాం, పద పద. ఏదో ఒక రోజు ఆవిడ కూడా సర్ప్రైజ్ అంటది, దరిద్రం వదిలిపోద్ది. నాన్న ఎక్కడ తీసుకొచ్చారు? నీకు పెళ్లి చూపులు. ఒక ఎక్స్ట్రాడినరీ అబ్బాయిని చూసి నీకు ఫైనలైజ్ చేశాను, నీతో మాట్లాడతానంటే తీసుకొచ్చాను. నాన్న నాకు మాట చెప్పకుండా సర్ప్రైజ్లు చెప్తారా? అలాగే మీ అమ్మాయి ఒక తీసుకొచ్చి సర్ప్రైజ్ అంటే మీరు ఊరుకుంటారా? వచ్చాక కలిసి వచ్చిందన్న ఒకే విషయానికి నిన్ను వదిలేస్తున్నాను. ఎక్కడ నేను వదిలేస్తే మీరు సన్యాసుల్లో కలుస్తారన్న ఒకే ఒక్క రీజన్ తో నేను భరిస్తాను. నా రిక్వెస్ట్ ఆడికి చెప్పండి, భయపడతాడు. చెప్ప. నువ్వు రోడ్డు మీద కూర్చోకుండా చూసుకో. నువ్వు ఎలాంటో ఇష్టపడతావు నాకు తెలీదా? నీ మనసు నాకు తెలుసురా. అబ్బాయిని చూసాక అప్పుడు నువ్వు మాట్లాడు. అడుగు.
నీ మనసు నాకు తెలుసు 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 నీ వరస నాకు తెలుసు 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 తెలుసు. కమాన్ రామ్మా. నమస్తే సార్. నమస్కారం. బాగున్నారా? బాగున్నామండి. హాయ్. వీళ్ళ నాన్నగారు నేను ఫ్రెండ్స్ ఎప్పటి నుంచో ఈ మ్యాచ్ గురించి అనుకుంటున్నాం. ఇన్నాళ్ళకి నేను కలవడం ఆయన కుదిరింది. అంటే ముందే అనుకున్నారా? అనుకున్నాం. మీ ఇద్దరు మాట్లాడుకోండి సార్. నేను వెయిట్ చేస్తాను. మీరు ఈ ఆఫీస్లోనే పనిచేస్తారా? యా. ఓకే. ఫ్రెండ్స్ ఫ్యామిలీ అవుతుంటే ఎక్సైటింగ్గా ఉంది. ఫ్రెండ్స్ ఫ్యామిలీ. యా 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 కరెక్ట్. ముందు తెలిసే కలిసారా? అన్నీ తెలుసుకున్నాకే కలిశాను. ఇంకేం తెలుసు? పేరు ప్రణవి, క్వాలిఫికేషన్ బీటెక్, ఫేవరెట్ ప్లేస్ లడాక్, హైట్స్ అంటే ఇష్టం, వాటర్ అంటే భయం, పూర్ణ టిఫిన్ సెంటర్ లో మిర్చి బజ్జీ, బహార్లో మటన్ బిర్యానీ, గోవా నియాజ్ లో పాయా ఇష్టం, బెస్ట్ ఫ్రెండ్ బాను, కోపం వస్తే 4 రోజులు ఎవరితోనూ మాట్లాడవు, గూచీలో బట్టలు, సరోస్కి వాచెస్, ఫేవరెట్ కలర్ బ్లూ, ఫేవరెట్ మూవీ 3 Idiots, ఫేవరెట్ సాంగ్ ఆమని పాడవే హాయిగా, బ్యూటిఫుల్ సాంగ్. ఐఎమ్ ఇంప్రెస్డ్. వీటన్నిటికంటే బాగా హ్యాపీనెస్, సాటిస్ఫాక్షన్ ఇచ్చేది ఆకలితో ఉన్న వాళ్ళకి కడుపు నింపటం. ఇది చాలా ఇంకా కంటిన్యూ చేయనా? ఇవన్నీ మీకెలా తెలుసు? బిజినెస్ లో ఉన్నాం కదా, అన్నీ తెలుసుకుంటేనే గానీ అడిగేయం. మీరు నన్ను ఏమైనా అడగాలనుకుంటున్నారా? ఈ ఇన్ఫర్మేషన్ ఎవరిని అడగకుండానే తెలుసుకున్నాను, కానీ ఒక ఆడపిల్ల నంబర్ అడిగే తీసుకోవాలి. 96 1 సెకండ్. యా 96 031 04 762. పర్ఫెక్ట్. ఐల్ టెక్స్ట్ యూ. నానా. ఆనంద్, ఆ అమ్మాయి నచ్చిందా? నచ్చినట్టే. వాళ్ళ నాన్నతో మాట్లాడేనా? వద్దు నానా, తనకేం చెప్పలేదు. ఫస్ట్ తను చెప్పనేవ్వండి. మళ్ళీ టెన్షన్ పెట్టకు. నానా, నేను అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను.